మళ్ళీ ఎట్టి ఆయనకి వేయాలి. ఇదంతా ఏంది ఒక బస్ కిరాయి తప్పుడు, ఒక కరెంట్ బిల్ తప్పుడు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేయంటున్నా రేవంత్ రెడ్డిని చేసే కార్యాలన్నీ చేసిండు. ఇక పెద్ద మనిషి ఇక మళ్ళీ దిగిపోవడం ఉంటది. ఎక్కడెక్కడిది ఇక రాజ్యం వెళ్ళకుంటారు అవుతాడు రేవంత్ అన్న. ఈ రెండే సాయం చేస్తానన్నాడు, 2 సాయం చేసిండు. ఇక 6 7 7 పథకాలు లేవా 6 పథకాలు. లోక్సభ ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు. సో ఏ పార్టీ గెలవబోతుంది? ఏమో ఏ పార్టీ గెలుతాడు గెలుతాడు గెలుతాడే మళ్ళా కేసీఆర్ గెలుతాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. ఎందుకు ఎందుకు గెలుస్తాడు? చేసిండు ఆయన మంచి మంచి పనులు చేసిండు. నువ్వు ఇందాక తిట్టినావుగా మరి. నేను తిట్టుడు ఏం లేదు, నా మాట ఇంత గాని తిట్టుడు ఏం లేదు. ఆయన చేసిన పనులలో ఈయన ఏం చేయలేదు బిడ్డ. ఆయనే మంచి పనులు చేసిండు. సీసీ రోడ్లు వేసిండు, మంచిగా పింఛన్ లేని వాళ్ళకి 200 పింఛన్ కాంచెలు 2000 పింఛన్ దాకా ఇచ్చిండు. ఆయనదే మంచిగుంది. మరి 2000 ఉన్నదా 4000 చెప్తా అని చెప్పిండుగా. ఆయన నుంచి కాదు ఉత్తమాటలేనా? ఉత్తేరా నువ్వు ఎంత నువ్వు నాకు టీవీలో చెప్పుడేమో అవసరం లేదు. జనాలు చూస్తున్నారు, చూస్తాను. ఉత్త మాటలు చెప్పి కుర్చీ ఎక్కిండు కానీ ఏం లేదు ఏం లేదు ఏం లేదు. తెల్ల తువాలు వేసుకున్నాడు, 40 పాయింట్ దొరకకుండా కుర్చీ ఎక్కిండు. గాంతే ఏం లేదు ఆయన దగ్గర. ఏం లేదు, ఉత్తగా గాలి దీపే దువ్విడు దువ్విడు సిక్కేసిండు ముడిచిండు కదా. ఇక సిక్కు ఊసిపోతుంది ఉండదు. అయితలేదే కాదు కాదు. ఎందుకని ఎందుకని అంటావు? ఏది ఇప్పుడు 3 పార్టీలు నిలబడతా ఉన్నది కదా వరంగల్ నుండి. కాంగ్రెస్ నుండి కడియం కావ్య, ఈ కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ బయలులామే. ఆరు రమేష్ మాదిగ సామాజిక వర్గానికి చెందినోడు. ఆరు రమేష్ తెలుసుగా నీకు? తెలుసు. ఆ తర్వాత మళ్ళీ మన ఉద్యమకారుడు సుధీర్ నిలబడతా ఉన్నాడు. బీఆర్ఎస్ కేసీఆర్ నిలబెట్టిండు సుధీర్ ని. సో ఈ ముగ్గురులో ఎవరు గెలుతారమ్మా? ఎవరు గెలితే మళ్ళీ సుధీరే గెలవాలి. పక్కా పక్కా నమ్మకం ఉన్నది. ఉన్నదా భయ్య? ఉన్నది. ఎందుకంటే రేవంత్ అన్న బస్సు దోలే డ్రైవర్ల కాంచెలు ఎక్కుతాం కదా అడవులం, అందు గురించి మళ్ళా అటే పోతాను జీవి. నువ్వు బస్ ఎక్కినావు కదా ఎప్పుడు? ఇప్పుడు బస్సు పథకం పెట్టినప్పుడు నువ్వు బస్ ఎక్కినావు కదా. సో ఆ బస్సు పథకం ఏ విధంగా ఉంది మీకు? మంచిగా లేదు. ఫ్రీ అన్నావుగా ఇందాక. ఫ్రీ అయినా మంచిగా లేదు. అది ఓ 10 రూపాయలు తక్కువ పెట్టాలి. టికెట్ ఉండాలి. టికెట్ ఉండాలి. ఫ్రీ వద్దు. ఎందుకు కొట్టుకున్నారు? ఎప్పుడన్నా నీ ముందు కొట్టుకుంటారు. అదే కూర్చోడానికి మొగోనికే సీట్ లేదు. మేము ఆడవాళ్ళం గొప్పలం. రాజ్యం వేయలేదు ఎవరు. మొగాయన వెళ్తాండా ఆడామా? రాజ్యం వెళ్ళినోడే పని చేయాలి. ఆడిదాన్ని ఎంత పెత్తనం చేసిన అడవది. ఇప్పుడు కేసీఆర్ వస్తాడు అని చెప్పినావు కదా, ఎందుకు ఓడగొట్టినావు కేసీఆర్ ని? నేను ఓడగొట్టలేదు, ప్రపంచం అంతా కలిసింది అట్లా. ఒకసారి ఆయనను ఓడిస్తాము చూద్దాము. ఇది ఎంత పరిపాలన గట్టిగా ఉంటదేమో, ఎక్కువ చేస్తాడేమో అనుకున్నారు. దుబ్బిపోతాడని అనుకోలేదు మీరు? తెలియలే. బంతి పూల పుస్తలు గుచ్చేస్తాడని మాకేమరికనే. బంతి పూల పుస్తలు గుచ్చేసిండు. నీకు తెలియదు అది బంతి పూలు అనుకున్నాం మేము. మెడలు ఎత్తాడు బంతి పూలు. ఏం లేదు, ఖాళీ కనిపించుడు బంగారం లెక్క కనిపించిండు మనిషి మంచిగా. ఇప్పుడు పెళ్లిళ్ళు అయితా ఉన్నాయి కదా, మళ్ళీ చెప్తా ఉన్నాడు పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తా తులం బంగారం ఇస్తా అంటాడు కదా. తులం బంగారం ఇచ్చిల్లా ఎవరికైనా? ఏమో ఎక్కడ కనపడలే కదా, ఎవరు అనలే కదా మరి ఇంతవరకు. తులం బంగారం ఏంటి బొచ్చాడు అయితానే లగ్గాలి. ఇప్పుడు చిన్న మెల్ల 5 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. రాజ్యం పరిపాలించబట్టి ఎవరికి రూపాయి చూపి అయితే 5 నెలలు అవుతుంది. మా ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మనిషికి పథకం ఏంది, ఆడపిల్లలకు పైసలు ఇస్తానని లక్ష రూపాయలు చెక్కులు ఇస్తే పోయి ఇడిపించుకొచ్చుకున్నారు బొచ్చాడు మంది. ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ మరి కాంగ్రెస్ కి ఎందుకు ఇంకా పని లేకనా? ఇంకా పని దొరకలేదనే మళ్ళా కేసీఆర్ కాదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ వాడు అంటుండు రైతు బంధు, రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అన్ని చేసిన, 6 పథకాలలో అన్ని అమలు చేసిన అనుకుంటా మాట్లాడుతుండు కదా. మరి ఓటు అతనికే వేయాలి కదా నువ్వు. ఎందుకు? నాకు అవసరం లేదే. రుణమాఫీ అవసరం లేదు, వాడు ఫ్రీ బస్ అవసరం లేదు, పథకాలు అవసరం లేదు, వాడే అవసరం లేడు. అయిపోయింది. ఏదో మంచోడు మంచిగా కేసీఆర్ కన్నా మంచి మంచి పనులు చేస్తాడు అనుకున్నాం గానీ ఈ మల్లెపూల పుస్తలు గుచ్చేస్తాడని మాకు తెలియదు. అన్ని బోగస్ మాటలు చెప్పి బోగటియా మరి. మళ్ళీ కేసీఆర్ ఆదికొచ్చిండు ఎప్పుడు 6 నెలల కింద ఎక్కిన తెల్లారే వేషం కనపడే. కనబడతలేదు అని లోకానికి అందరికి కనబడుతుంది, నాకు కూడా కనబడ్డాయి. పైసలు తిరుగుతాడా మరి కాంగ్రెస్ వాళ్ళు? తిరుగుతా అటు ఇటు ఎక్కడ మీకు ఓట్లు వేయండి మాకు లేదు అనుకుంటే తిరుగుతా
ఎవరు తిరుగుతారు ఎవ్వరు తిరుగుతలేదు. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వాళ్ళు తిరిగినా తిరగపోయినా కూడా వాళ్ళకే ఓట్లు పడే మూమెంట్ కనిపిస్తుందా? ప్రజలు ఉంది ఆ మనోభావం అయితే ఉన్నది. ఉన్నది ఆ అవమానం ఉన్నది జనాలకు, ఆ జనాలకు ఉన్నది, నాకు కూడా ఉన్నది బాబు. ఆ. మరి ఏ చేసిండు, మరి ఎవరికి ఇచ్చిండు? ఎవరికి కనబడలే కదా అదే పథకాలు. చెప్పమ్మా, అదే చెప్పు అంటున్నా. మరి ఎవరికి కనబడలే, ఎవరు దేవంగా చూడలే మేము. ఆ, ఎవరు చేసినా కానీ కనపడలే. ఆ, ఎవరు చూసినా కనబడలే. ఇయ్యలే ఈ పూటకు కూడా 6 పథకాలు లేవు, 3 పథకాలు కూడా లేవు, సరిగా 2 పథకాలే సక్కంగా లేవు. చీకబడితే కరెంటే పోతాంది. ఆ, ఆ ముచ్చట చెప్పవా? ఆ, ఆ, ఆ. ఎన్నిసార్లు పోతుందమ్మా కరెంటు? రోజుకు 3 సార్లు పోతాంది. ఆ, అటు. అటే ఆ, ఆ. ఉమ్, ఉమ్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ, ఇంకా 50 ఏళ్ళు చేసినా గిట్నే చీకట్లో వండ పెడతాడు. ఆ. మీరు అనుకున్నారా ఇట్లా చీకటి పరిపాలన వస్తుందని? అనుకున్నాం, ఆ వారకే అనుకున్నాం. ఆ, అనుకున్నాం కానీ కొంతమంది అన్నారు కదా, మంచిగా బంతి పూలు తెస్తాడు, మావాడు కొనుక్కొస్తాడు అన్నారు. ఆ, అలా దారం గట్టి ఎత్తాడు, దారం కట్టి ఎత్తాడు, దర్జాగా మనకే ఉంటాయి అనుకున్నారు కానీ అవన్నీ మురిగిపోయినాయి. ఏ ఖరాబియా, ఆ, అన్ని ఖరాబియా కావా, ఉమ్, ఉమ్. మంచి లేవు. ఏమి ఇచ్చుడు లేదు, ఏం చేసుడు లేదు. ఆ. 2 చేసిండు. అవి 2 అయినా కరెంటు ఆ, ఏంటిది బస్ గిరాయి ఆ, 2 అమలు. ఆ. ఈ బోనస్ ఇస్తా అని చెప్పిండు కదా, ఏ దీనికి బోనస్. బోనస్ లేదు, రూపాయి ఎవరికి ఇయ్యలేదు. అవి వరకు ఆ, ఇయ్యలే, ఎవ్వరికి ఇయ్యలే, ఎవరు 1 రూపాయి తీసుకోలే. మా ఊళ్ళో నాకు తెలియదు. ఆ. సో మళ్ళీ సుధీర్ కుమారే గెలవబోతుండే ఇక్కడ.